ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియులారా, ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో మా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ ఉదయకాలపు ప్రార్థనలో ప్రతి ఒక్కరూ పాలు పంపులు పంచుకుంటున్నందుకు ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మొదటిగా ఒక చక్కటి దేవుని పాటను పాడి ప్రభునామాన్ని గణపరుచుదాం. ఆ తదుపరి దేవుని యొక్క వాక్య భాగంలోనికి ముందుకు కొనసాగుదాం. ఎవరు లేరయ్యా నే ఒంటరిదాననయ్యా, అందరూ నాకున్నా నేనెవరికి చెందనయ్యా. ఎవరు లేరయ్యా నే ఒంటరిదాననయ్యా, అందరూ నాకున్నా నేనెవరికి చెందనయ్యా. ఈ పోరాటం సమసిపోయేదెన్నడయ్య, నీ సన్నిధిని నేను చేరేదెప్పుడయ్య. ఈ పోరాటం సమసిపోయేదెన్నడయ్య, నీ సన్నిధిని నేను చేరేదెప్పుడయ్యా. ఎవరు లేరయ్యా నే ఒంటరిదాననయ్యా, అందరూ నాకున్నా నేనెవరికి చెందనయ్యా. అందరూ చప్పట్లు కొడుతూ ప్రభునామాన్ని గణపరుచుదాం. నిందలనింకా సహించి ఓపిక ఇక లేదు, అవమానాలను భరించి ధైర్యము కనరాదు. నిందలనింకా సహించి ఓపిక ఇక లేదు, అవమానాలను భరించి ధైర్యము కనరాదు. నా ఉనికి అందరికిలలో భారంగా ఉంది, దుఃఖముతో కంటికి కునుకే కరుపోయింది. నా ఉనికి అందరికిలలో భారంగా ఉంది, దుఃఖముతో కంటికి కునుకే కరువైపోయింది. కనికరించి ఇకనైనా నా కరమందుకోవయ్యా. ఎవరు లేరయ్యా నే ఒంటరిదాననయ్యా, అందరూ నాకున్నా నేనెవరికి చెందనయ్యా. అమృతమంటి అమ్మ ప్రేమను నేను పొందలేదు,
భర్త యొక్క అనురాగానికైనా నోచుకోలేదు. అమృతమంటి అమ్మ ప్రేమను నేను పొందలేదు. భర్త యొక్క అనురాగానికైనా నోచుకోలేదు. కన్న బిడ్డలే శత్రువులై నన్ను వేధిస్తున్నారు. నా బంధువులే విరోధులై నన్ను వేధిస్తున్నారు. కన్న బిడ్డలే శత్రువులై నన్ను బాధిస్తున్నారు. నా బంధువులే విరోధులై నన్ను వేధిస్తున్నారు. దిక్కులేని నా పైన దయచూపుము యేసయ్యా. దిక్కులేని నా పైన దయచూపుము యేసయ్యా. ఎవరు లేరయ్యా, నే ఒంటరిదాననయ్యా. అందరూ నాకున్నా నేనెవరికి చెందనయ్యా. ఎవరు లేరయ్యా, నే ఒంటరిదాననయ్యా. అందరూ నాకున్నా నేనెవరికి చెందనయ్యా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియులారా, ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రతిరోజు ఉదయం దేవునితో మొదటి సమయాన్ని గడపాలి. ప్రతిరోజు ప్రార్థన ఖచ్చితంగా చేయాలి. ప్రతిదినము అనుదినము ప్రార్థన చేయకుండా మనం గడప కూడా దాటకూడదు. వాక్యంతో గడపకుండా గడప కూడా దాటకూడదు. మనకి, మన కుటుంబాలకు, మన పిల్లలకు, వాళ్ళ భవిష్యత్తుకు ఒక మంచి బాట వేసినట్టు, ఒక మంచి మార్గాన్ని చూపించినట్టు మన కుటుంబాలు ఎప్పుడైతే వాక్యం కొరకు ప్రార్థనలో ఎప్పుడైతే మీరు కనిపిస్తారో అప్పుడు మీరు చేసే ప్రతి ప్రయాణాలలో దేవుడు మీకు కృపాక్షేమములు అనుగ్రహిస్తాడు. కాబట్టి ప్రతిదినము వాక్యము చదవకుండా, కనీసం 2 అధ్యాయాలైనా చదవకుండా మీరు ఏ పేపర్ న్యూస్ చదవద్దు, ఏ సెల్ ఫోన్లో ఏ వార్తలు చదవద్దు, ఎవరితో మాట్లాడొద్దు. మొదటి సమయము, మొదటి మాటలు ప్రార్థనలో, వాక్యం చదివే విషయంలో మనం కలిగి ఉండాలి. అప్పుడు నిశ్చయముగా నీ చేతుల కష్టార్జితం నువ్వు అనుభవిస్తావు. నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షవల్లి వలె ఉంటుంది. నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె ఉంటారు. ప్రైజ్ హల్లెలూయా. కాబట్టి వాక్యమును కొద్ది నిమిషాలు చక్కగా ధ్యానించుదాం. ప్రియమైన దినలారా, దేవుని యొక్క వాక్య భాగంలో నుండి ఒక వచనాన్ని మీకు చూపిస్తాను. ప్రియమైన దినలారా, వాక్య భాగంలో మనం చదువుకుంటే యెషయా గ్రంథము 51వ అధ్యాయము 18వ వచనం. యెషయా గ్రంథం 51వ అధ్యాయము 18వ వచనం. చాలామంది ప్రియమైన దినలారా, వృద్ధాప్యంలో తల్లిదండ్రులను పెంచలేక, తల్లిదండ్రులను చూడకుండా ఆ వృద్ధాప్యంలో ముసలి తల్లిదండ్రులను వృద్ధ ఆశ్రమంలో చేరుస్తున్నటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. ప్రియమైన దినలారా, జన్మనిచ్చి కని పెంచినటువంటి తల్లిని
చాలామంది మరి పట్టించుకోలేనటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. అయితే దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, ఈ భూమి మీద ప్రతి మానవుడు, నువ్వు ఏ కులమైనా, ఏ మతమైనా, ఏ జాతి అయినా, నువ్వు ఏ దేశంలో పుట్టినా, నీకు ఒక అమ్మ ఉంది. ఆ అమ్మను నువ్వు ఎలా ప్రేమించాలి? ప్రేమించిన దేవుని యొక్క వాక్య భాగం సెలవిస్తుంది. పరిశుద్ధ గ్రంథంలో యెషయా గ్రంథం 51వ అధ్యాయము 18వ వచనం చూద్దాం. 18వ వచనం, ఆమె కనిన కుమారులందరిలో ఆమెకు దారి చూపగలవాడు ఎవడునో లేకపోయినో. ఆమె పెంచిన కుమారులందరిలో దారి చూపించేవాడు, దారి చూపించేటువంటి వాడు ఒక్కడు కూడా, ఆ కిటికీ అమ్మ, దారి చూపించేటువంటి వాళ్ళు ఎవరు లేరు. ప్రేమని తింటారా? నవమాసాలు మోసి పెంచినటువంటి ఆ తల్లిని చేయి పట్టుకొని నడిపించేటువంటి కొడుకులు లేరు అని బైబిల్ చెప్తుంది. మన చదువు. ఆమెను ఆమె పెంచిన కుమారులందరిలో ఆమెను చేయి పట్టుకొని వాడెవడునో లేకపోయిను. ఈ భూమి మీద ఎక్కువ కాలం బ్రతకాలంటే మనిషి ప్రమాదాల బారి నుంచి తప్పించుకోవాలన్నా, యాక్సిడెంట్ బారి నుంచి తప్పించుకోవాలనుకున్నా, ఎక్కువ కాలం మనిషి బ్రతకాలని అంటే బైబిల్ చెప్పేది ఒకటే, ఏంటంటే నీ తల్లిని నీ తండ్రిని సన్మానించు. నీ తల్లిని నీ తండ్రిని సన్మానించు. తల్లిని తండ్రిని సన్మానిస్తే నువ్వు దీర్ఘాయుష్మంతుడిగా బ్రతుకుతావని బైబిల్ చెప్తుంది. ఎందుకంటే నా వలన నీకు దీర్ఘాయువు, సుఖముగా గడిచే సంవత్సరములను అనుగ్రహిస్తున్నాను. యేసు ప్రభు వల్ల మనం కలిగేది ఏంటంటే దీర్ఘాయువు, సుఖముగా గడిచేటువంటి సంవత్సరాలు దేవుడు మనకి అనుగ్రహిస్తాడు. ప్రేమించారా? ఎక్కువ కాలం ఈ భూమి మీద మనిషి సంతోషంగా బ్రతకాలి. మనిషి ఆయుష్కాలం ఎంత అంటే 70 సంవత్సరాలు, అధిక బలం ఉంటే 80 సంవత్సరాలు. ఇక 80 సంవత్సరాల తర్వాత దాటిన బ్రతకడానికి ఆయాసం, దుఃఖంతో బ్రతకాల్సి వస్తుంది. కాబట్టి నిండా 100 ఏళ్ళు లేదా ఒక 70-80 ఏళ్ళు ఒక సంతోషంగా ఒక మనిషి ఈ భూమి మీద కుటుంబ ప్రకారంగా బ్రతకాలి, సంతోషంగా జీవించాలి అని ఏ మనిషి అయితే ఆశపడతాడో ఆ మనిషి చేయవలసిన ముఖ్యమైన పని నీ తల్లిని నీ తండ్రిని సంతోషపెట్టాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎక్కువ కాలం బ్రతకాలంటే ఏం చేయాలి? తల్లిని తండ్రిని సంతోషపెట్టాలి, తల్లిని తండ్రిని ఆనందపరచాలి. నీవు వారికి పుట్టినందుకు వారిని నువ్వు సంతోషపెట్టాలి. కానీ ఈరోజు పిల్లలు చూస్తుంటే ఎక్కడైనా చూడండి, నేను చాలా వృద్ధాశ్రమాలకు వెళ్ళాను. అనాథాశ్రమాలలో, వృద్ధాశ్రమాలలో చాలామంది ముసలోళ్ళు, చాలామంది వృద్ధాప్యంలో ఉన్నటువంటి వాళ్ళు ఎందుకు వచ్చారమ్మా మీరు ఇక్కడికి అని అంటే, మా కొడుకు మమ్మలను తరిమాడయ్యా ఇంట్లో నుంచి. చూడండి బైబిల్లో ఎక్కడుందన్నమాట. దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని యొక్క వాక్య భాగంలో సామెతల గ్రంథము 19వ అధ్యాయము 26వ వచనంలో ఈ మాట మనకు కనిపిస్తుంది. సామెతల గ్రంథం 19వ అధ్యాయం 26వ వచనంలో తండ్రికి కీడు చేసి తల్లిని తరిమివేయవాడు. చూసారా? తండ్రికేమో కీడు చేస్తారంట, తల్లినేమో తరుముతాడట. ప్రేమించారా? నీ కోసం 9 మాసాలు మోసినటువంటి ఆ తల్లి నొప్పులు భరించి ప్రాణానికి తెగించి నీకు ప్రాణం పోసింది. జన్మనిచ్చినటువంటి ఇంత గొప్ప తల్లిని నువ్వు ఏం చేస్తున్నావు? తరుముతున్నావు. ప్రేమించారా? దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, తండ్రికి కీడు చేసి. ఆలోచించండి, మన ఈ మధ్యకాలంలో 4,000 రూపాయలు పింఛన్ ఇచ్చారు 1వ తారీఖు. కొడుకు త్రాగుబోతు,
ఆడొచ్చి నాన్న ఆ పింఛన్ డబ్బులు నాకు ఇచ్చేయి అన్నాడు. ఆ తండ్రి అన్నాడు, నేను మందులు తెచ్చుకోవాలి కదా, నేను ఇవ్వనురా, ఒక 1000 రూపాయలు తీసుకోమని చెప్పి 1000 రూపాయలు చేతిలో పెడితే ఆ కొడుకు ఏం చేశాడు తెలుసా, ఆ 4000 కావాల్సిందే అంటున్నాడు. అది మందులు తెచ్చుకోవాలంటే ఒప్పుకోకుండా ఆ 4000 రూపాయల కోసం కన్న తండ్రిని పొడిచి చంపి ఆ 4000 తీసుకున్నాడు. చూసారా, తండ్రికి ఏం చేశాడు, కీడు చేశాడు. ఇలాంటి జీవితాలు జీవించేటువంటి బిడ్డలో ఈరోజు ఎక్కడ చూసినా ప్రయాణాల్లో యాక్సిడెంట్లు జరుగుతున్నాయి. కారణం ఏంటో తెలుసా, యాక్సిడెంట్లు కుర్రోలు చనిపోతున్నారు. నిండుగా 30 సంవత్సరాలు దాటక మునిపే. చూడండి ఒకసారి బైబిల్లో పరిశుద్ధ గ్రంథం సెలవిస్తుంది. ప్రియ సహోదరి సహోదరుడా, కీర్తన గ్రంథము 102వ కీర్తన 23వ వచనం, 102వ కీర్తన 23వ వచనం మనం చదువుకుంటే బైబిల్లో యాక్సిడెంట్, చిన్నపిల్లలు చాలామంది, యవనస్తులు చాలామంది చనిపోతున్నారు. ఆలోచించు, నువ్వు చేసే తప్పును బట్టి, నువ్వు చేసే పాపాన్ని బట్టి నీ తండ్రికి కీడు చేసి నీ తల్లిని నువ్వు తరుముతున్నావేమో, తల్లిని నిర్లక్ష్యం చేస్తున్నావేమో, తల్లికి దారి చూపటం లేదేమో, తల్లి చేయి పట్టి నడిపించడం లేదేమో. దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, దాని ద్వారా నీకు శాపమే వస్తుంది. తల్లిని దూషించిన వానికి మరణశిక్ష, తల్లిని తండ్రిని కొట్టిన వానికి మరణశిక్ష, వాడి శిక్షకు వాడే పాత్రుడని బైబిల్లో రాయబడింది. ఒకసారి చదవండి, యాక్సిడెంట్లు ఎక్కువగా అవుతున్నాయి ఇప్పుడు. చదువు, చిన్న వయసులోనే మరణాలు. ప్రతిరోజు ఏదో ఒక చోట చనిపోతుంటే హృదయం తరుక్కుపోతుంది. అరే, నిండా 30 ఏళ్ళు గోడ మీద ఫోటో పెడుతున్నారు, రోడ్ల మీద స్తంభాల మీద ఫోటోలు కడుతున్నారు. ప్రేమించిన పిల్లల కారణం ఏంటో తెలుసా, నువ్వు తల్లిని ప్రేమించకపోబట్టి, తండ్రిని గౌరవించకపోబట్టి, తల్లిదండ్రులను సన్మానించడం లేదు కాబట్టి నిండు ఆయుష్తో బ్రతకవలసిన నువ్వు ఈరోజు నీ జీవితం సగం ప్రాయంలోనే వదిలిపెట్టాల్సి వస్తుంది. చదవను ఒకసారి బైబిల్లో 102వ కీర్తన 23వ వచనం, 102వ కీర్తన 23వ వచనం. ప్రేమ, యాక్సిడెంట్లు ఎందుకు జరుగుతున్నాయి? నేను ప్రయాణము చేయుచుండగా, చదవండి ఒకసారి, నేను ప్రయాణము చేయుచుండగా ఆయన నా బలము కృంగజేసెను, నా దినములు కొద్దిపరిచెను. వెళ్తూ 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 లారీ గుద్దుతాడు ఒకడు లారీ కింద కాదు, ట్రైన్ చక్రాల కింద తలకాయ పెడతాడు ఒకడు. ఇంకొకడు ఎలకల పేస్ట్ తీసుకొని తాగి చావడానికి ప్రయత్నిస్తాడు ఇంకొకడు. సగం ప్రాయంలోనే, మధ్య ప్రాయంలోనే ఈ లోకాన్ని విడిచిపెట్టిపోవాల్సి వస్తుంది యవనస్తులు. కారణం ఏంటో తెలుసా, నిండా 100 ఏళ్ళు బ్రతుకుతావని నీ తల్లి నిన్ను ఆశపడుద్ది. ఏ తల్లి అయితే నీ క్షేమాన్ని కోరుకుంటుందో, ఏ తండ్రి అయితే నీకు క్షేమాన్ని కోరుకుంటున్నాడో, ఆ తల్లిని తండ్రిని నువ్వు నిర్లక్ష్యం చేస్తున్నావు. బైబిల్ చెప్తుంది, కుమారుడు తండ్రిని నిర్లక్ష్య పెడుతున్నాడు, కోడలో అత్త మీదకి విరోధంగా లేస్తుంది, తల్లి మీదకి కూతురు గొడవకు వస్తుంది. మీకా గ్రంథం 7వ 5వ వచనంలో రాస్తుంటుంది ఈ మాట, నువ్వు చదువుకోండి. ప్రేమ దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, నీవు ప్రయాణము చేయుచుండగా నీ బలమును కృంగజేశాడు దేవుడు. నువ్వు చేసిన తప్పేంటి తెలుసా, యాక్సిడెంట్లో నీ కాలు తిరగటానికి కారణం, యాక్సిడెంట్లో నువ్వు చనిపోవలసిన వాడివి నువ్వు బ్రతికించారంటే దేవుని కృప. అయితే నీకు ప్రమాదం అనేది ఎటు నుంచి పంచుకొస్తుందంటే తల్లిదండ్రులను సరిగా చూడకపోబట్టి, తల్లికి నువ్వు దారి చూపట్లేదు కాబట్టి, తండ్రికి కీడు చేస్తున్నావు కాబట్టి, తల్లిని తరుముతున్నావు కాబట్టి నీ జీవితంలో చిన్న చిన్న ప్రమాదాలకు బలవుతున్నావు. అప్పుడప్పుడు నేను చూస్తుంటే వీధుల్లో, అరే మా నాకంటే చిన్నోడే అప్పుడే చనిపోయాడు అనిపిస్తుంటుంది. కారణం ఏంటి తెలుసా, ఈ భూమి మీద తల్లిని బాధ పెడితే, తండ్రిని బాధ పెడితే నువ్వు పొందుకునేది ఏంటంటే నీ చావు గోతి నువ్వు తవ్వుకున్నట్టే.
నీ చావుగొత్తు నువ్వు తవ్వుకున్నట్టే. బైబిల్ చెప్తుంది, ప్రయాణము చేయుచుండగా నీ బలమును కృంగదీశాడు, నీ దినములను కొద్దిపరిచాడు. నీ దినములు తీరిపోతాయి. అందుకే దేవుడిచ్చిన 10 ఆజ్ఞలలో ముఖ్యమైన ఆజ్ఞ, నీ తల్లిని నీ తండ్రిని నువ్వు సన్మానించాలి. ఎందుకు సన్మానించాలి? తల్లిదండ్రులను ఎందుకు సన్మానించాలి? సన్మానించడం అంటే వెళ్ళి నువ్వు పరిగెత్తుకుంటూ పోయి బంతిపూల దండ వేయొద్దు. తల్లి మెడలో తండ్రి మెడలో నువ్వు బంతిపూల దండ వేయటం కాదు సన్మానించడం అంటే. లేకపోతే ఒక శాలువ కప్పటం కాదు. తల్లిదండ్రులకు నువ్వు చేయవలసిన పని ఏంటంటే వారి మాటను నువ్వు గౌరవించటమే వారిని సన్మానించటం. వారికి నువ్వు ఏ హాని చేయకుండా ఉండటమే సన్మానించటం. పలానా వ్యక్తికి నువ్వు పుట్టినందుకు ఆ తండ్రికి మంచి పేరు తేవాలి. పలానా తల్లికి నువ్వు పుట్టినందుకు ఆ తల్లి నిన్ను వేదనతో కన్నందుకు ఆ తల్లి నిన్ను కంటానికి ఎంతో ఏడ్చింది కాబట్టి ఏడ్చినటువంటి ఆ తల్లిని నువ్వు ఆనందపరచాలి. నిన్ను కనిన నీ తల్లిని నువ్వు ఆనందపరచాలి. ఎక్కడైనా చూడండి, వృద్ధాశ్రమంలో ఎవరు చేశారమ్మా అని చేర్చారనంటే ఆ వృద్ధులు చెప్పే తండ్రులు ఒకటే చెప్పేది, మా పిల్లలే మమ్మల్ని ఇక్కడ చేర్చారయ్యా. మొన్న ఒక ఆమెను అడిగాను నేను, నాకు 4 కొడుకులు, 3 కూతుర్లు, 7 బలగం చాలా పెద్దది, మనవరాలు అందరూ ఉన్నారు. మరి ఇక్కడికి ఎందుకు వచ్చా వృద్ధాశ్రమానికి? వాళ్ళేనయ్యా నన్ను తీసుకొచ్చి ఈ ఆశ్రమంలో జాయిన్ చేశారు. ప్రేమని దింపులారా, ఈ లోకంలో ఉన్నటువంటి బిడ్డల యొక్క ప్రేమ కలుషితమైపోయింది. ఆలోచించండి, ఈ లోకంలో ఎవరు నిన్ను ప్రేమించేది? ఆలోచించు. ఎవరన్నా నిన్ను ప్రేమిస్తున్నారంటే నీ ఆస్తిని బట్టి నిన్ను ప్రేమిస్తారు, నీ డబ్బును బట్టి నిన్ను ప్రేమిస్తారు, నీకున్న ఉద్యోగాన్ని బట్టి ప్రేమిస్తారు, నీ బ్యాంక్ బ్యాలెన్స్ని బట్టి నిన్ను ప్రేమిస్తారు. కానీ నిజమైన ప్రేమలు ఈ భూమి మీద ఎక్కడా కనిపించటంలా. ఆలోకించు, చెవియొగ్గు. ప్రేమ తింటారా? ఈ లోకంలో ఇంకా ఎవరైనా నిన్ను ప్రేమిస్తున్నారంటే నీకున్న అందాన్ని బట్టి ప్రేమిస్తారు. అంతేగాని నిజంగా ఈ లోకంలో ప్రేమ చూపించే వాళ్ళు ఎవరు లేరు. ఈ ఉదయాన్ని, ఈ అరుణోదయాన్న నేను ప్రకటిస్తున్నానే, నా ప్రభువు నిన్ను ప్రేమించాడు, నన్ను ప్రేమించాడు, ఈ లోకాన్ని ఎంతో ప్రేమించాడు కాబట్టి నీ కొరకు ఆయన పరితపించి ఆకాశం నుంచి భూమి మీదకి దిగొచ్చి తన ప్రాణాన్ని నీ కొరకు అర్పణగా అర్పించాడు. ఆయన అంటున్నాడు, చెయ్యి పట్టుకోలేని కొడుకు, చెయ్యి పట్టుకొని దారి చూపించలేని కొడుకులు ఈ భూమి మీద ఉన్నంతకాలం ఈ మరణాలు ఆగవు. కాబట్టి ప్రియమైన తింటారా, మరణాలు ఆగిపోవాలంటే యవ్వనస్తులు యవ్వన కాలంలో దేవుని కాడిని మోయాలి. కాడిని మోస్తూ తల్లిని తండ్రిని సన్మానించాలి. అంతేగాని తండ్రికి కీడు చేసి తల్లిని తరుమువాడు, తల్లిని తరిమేటువంటి బుద్ధి నీకుంటే, కొన్ని కుటుంబాల్లో నేను చూస్తా, తల్లిని చూసి కొడుకు భయపడాలా, కొడుకును చూసి తల్లి భయపడాలా? ఆలోచించండి. తల్లిని చూసి కొడుకు భయపడాలా, కొడుకును చూసి తల్లి భయపడాలా? బైబిల్ చెప్తుంది దానికి ఆన్సర్. చదువున్న బైబిల్ గ్రంథంలో దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని యొక్క వాక్య భాగంలో పరిశుద్ధ గ్రంథంలో నుంచి సామెతల గ్రంథం 28వ అధ్యాయము 24వ వచనం. సామెతల గ్రంథం 28వ అధ్యాయము 24వ వచనం. తన తల్లిదండ్రుల సొమ్ము వింటున్నారు, ఇస్తే తీసుకో కానీ దోచుకోకూడదు. ఇస్తేనే పోతా. తన తల్లిదండ్రుల సొమ్ము దోచుకొని
ద్రోహము కాదనుకునివాడు నశింపజేయువానికి జతగాడు. తల్లిదండ్రుల దగ్గర, ముసలి తల్లిదండ్రుల దగ్గర ఒక 5,000 ఉన్నాయనుకోండి, అవి ఇస్తే తీసుకో, కానీ దోచుకోకూడదు, లాక్కోకూడదు. అవునా కాదా? యేసు ప్రభు సుచరిత్ర కలిగిన దేవుడు. ఆయన దారి చూపించాల్సిన నువ్వు, వృద్ధాప్యంలో నీ తల్లిని చేపట్టుకొని నడిపించవలసిన నువ్వు తల్లి దగ్గర, తండ్రి దగ్గర అన్యాయంగా దోచుకుంటున్నావేమో, తల్లిని బాధ పెడుతున్నవేమో. మొన్న మన సంఘస్థురాలే అంజమ్మ గారు మద్దూరు బాయ్ సెంటర్లో నాకు కనిపించింది, ఎదురైంది. ఏందమ్మా ఇప్పుడు దాకా ఉన్నావు, ఏం పనికి వెళ్ళి వస్తున్నావు అని అడిగే. అంటే అయ్యా ఒక ఇంట్లో పని చేస్తున్నాను అయ్యా అన్నది. ఏం పని చేస్తున్నావు అన్నా. అంటే ఆమె చెప్పింది, అయ్యా ఒక 80 ఏళ్ళ ముసలమ్మ ఉంది. ఎన్నేళ్ళంటే ఆమెకి 80 ఏళ్ళ ముసలమ్మ. ఆమెకు అన్నీ మంచంలోనే, అన్నీ ఎక్కడ, 1 వచ్చినా 2 వచ్చినా అన్నీ మంచంలోనే. ఉదయం పూట సాయంత్రం పూట ఆమెకి స్నానం చేయించాలి. ఏం చేయాలి? స్నానం చేయించాలి. 80 ఏళ్ళ ముసలమ్మకి ఏం వెళ్ళి స్నానం చేయించాలి. ఆమెకు పౌడర్ రాయాలి, జడ వేయాలి. ఎంత ఇస్తారు నీకు అని అడిగా. నాకు ఇవి చేస్తే 15,000 ఇస్తారయ్యా అని చెప్పింది. ఎంత ఇస్తారంట? 15,000 ఇస్తారంట. నేను అనుకున్నా 15,000 సంగతి తర్వాత ఆ తల్లి ఎంత అదృష్టవంతురాలో, ఆ కొడుకు కోడలు, ఎవరెవరు ఆ కొడుకు కోడలు ఆ తల్లిని అంతగా ప్రేమించి ప్రతి నెల 15,000 రూపాయలు ఖర్చు పెడుతున్నారు ఆ తల్లి కోసం. వాళ్ళు నిజమైన కొడుకు కోడలంటే అనుకున్నా నేను మనసులో. అయినా డౌట్ వచ్చి అడిగా, ఎందుకని మా కొడుకు కోడలు ఎందుకని ఆమె అంత బాగా చూస్తున్నారని అడిగితే ఆమె అంటుంది, చూడటమా పోడా పాస్టర్ గారు, ఆమెకు నెలకంట 78,000 రూపాయలు పింఛన్ వస్తాయంట. ఎంత వస్తాయంట? 78,000 రూపాయలు పింఛన్ వస్తాయంట. ఆమె చనిపోతే అవి రావు. 78,000 రూపాయలు పింఛన్ వస్తే అందులో ఒక 15,000 రూపాయలు ఏమొక జీతం ఇస్తే తక్కిన డబ్బులు వాళ్ళకి మిగులుతాయి. చస్తే రావు. అందుకని ఆమెను జాగ్రత్తగా కాపాడుతున్నారు. ఇప్పుడు వాళ్ళని, ఆ ముసలి తల్లిని ఎందుకు ప్రేమిస్తున్నారు? నిజంగా తల్లి మీద ప్రేమతోనా, ఆమెకు వచ్చే పింఛన్ డబ్బు కోసమా? రూపాయి కోసమే. సచ్చేవాడ రూపాయి అంటూ రూపాయే అన్నిస్తదంటవు, రూపాయి పరలోకమివ్వదు, రూపాయి సంతోషమివ్వదు. ఇయాల ఇంట్లో రేపు మట్లో, ఏది నీది కాదే, యేసయ్య నీకు తోడే, ఏది నీది కాదే, నీ వెంట ఎవరు రారే. తొడిగి చెప్పులకు గ్యారెంటీ ఉంది, జేబుల పెన్నుకు గ్యారెంటీ ఉంది, గుండు సూదికి గ్యారెంటీ ఉంది, నీ గుండెకి గ్యారెంటీ లేదు. తొడిగి చెప్పులకు గ్యారెంటీ ఉంది, జేబుల పెన్నుకు గ్యారెంటీ ఉంది, గుండె సూదికి గ్యారెంటీ ఉంది, నీ గుండెకి గ్యారెంటీ లేదు. ఇవాళ ఇంట్లో రేపు మట్లు, ఏది నీది కాదే, యేసయ్య నీకు తోడే, ఏది నీది కాదే, నీ వెంట ఎవరు రారే. హల్లెలూయా. 75,000 రూపాయలు పింఛన్ వస్తుంది కాబట్టి ఆమెకు ఒక పని మనిషిని పెట్టి 15,000 రూపాయలు ఇచ్చి, ఆ తల్లి కోసం పని మనిషిని పెట్టి
2 పూట్ల స్నానం చేయించి, 2 పూట్ల పౌడర్ రాయించి, 2 పూట్ల జడేయించి ఆమెను కాపాడుతుంది కోడలు. అదే ఆదాయం లేకపోతే దీని గుణం బట్టి ఇది ఎప్పుడు చచ్చిద్దా అంటారా? ఇది మాయాదాన పడింది, తీసుకెళ్ళి వృద్ధాశ్రమంలో జాయిన్ చెయ్యి, వృద్ధాశ్రమంలో జాయిన్ చెయ్యి అని చెప్పే కోడలు, అని చెప్పే కొడుకులు ఈ భూమి మీద చాలామంది ఉన్నారు. వృద్ధాశ్రమంలో ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి ముసలి వాళ్ళందరూ కూడా చెప్పేది ఒకటే, మాకు పిల్లలు ఉన్నారయ్యా, వాళ్ళే మమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చి జాయిన్ చేశారయ్యా, వాళ్ళే మమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చి జాయిన్ చేశారయ్యా. ఆలోచించు ఓ లోకమా, ఆలోచించు ఓ ప్రియ సహోదరుడా, ఆలోచించు. ఎప్పుడన్నా నేను అన్నీ చాలా ఊర్లకు వెళ్ళాను, చాలా వృద్ధాశ్రమాలు చూశాను. ఎన్ని ఆశ్రమాలు చూసినా అందులో ఉన్నటువంటి తల్లిదండ్రులు ఎవరు జరిపించారని అడిగితే నాకు చెప్పిన వాళ్ళందరూ కూడా పిల్లలే జాయిన్ చేశారని చెప్పాడు. ఒక్కళ్ళన్నా నేను చేసుకున్న నా పెనిమిటి, నా భర్త నన్ను ఈ ఆశ్రమంలో జాయిన్ చేశాడయ్యా అని చెప్పిన వాళ్ళు లేరు. ఆలోచించండి, భర్త మంచోడా, పిల్లల మంచోళ్ళా? ఆలోచించండి. పిల్లలేమో ముసలి తల్లిని ఆశ్రమంలో జాయిన్ చేశారు, కానీ చేసుకున్న భర్త భార్యని వృద్ధాశ్రమంలో చేరుస్తాడా? ముసలితనంలో ముసలోడైనా సరే ఏదో ఒకటి చేసి తన భార్యని పోషించుకుంటున్నాడు. ఒకవేళ భర్తే చేయలేని పరిస్థితిలో ఉంటే, భార్య ఉంటే, ఆ భార్య ఎప్పుడైనా భర్తను తీసుకెళ్ళి వృద్ధాశ్రమంలో జాయిన్ చేసిందా? భార్య భర్తల బంధం ఎలా ఉందో చూడండి. తల్లిదండ్రులు పిల్లల యొక్క బంధం ఎలా ఉందో ఒకసారి ఆలోచించండి. నిన్ను చేసుకున్న నీ భర్త ఎప్పటికీ నీకు ఆ ఆశ్రమంలో జాయిన్ చేయడం, నిన్ను చేసుకున్న నీ భార్య ఎప్పటికీ నిన్ను ఆశ్రమంలో జాయిన్ చేయదు. కానీ కుమారులు చూడండి ఒకసారి బైబిల్లో దేవుని యొక్క వాక్యం, సామెతల గ్రంథము 23వ అధ్యాయము 22వ వచనం. బాగా గమనించండి ఈ వాక్యాన్ని. నిజమేద గ్రహించు, సత్యమేద గ్రహించు. నేను చెప్తుంది పిల్లలు చూడలేదని వాళ్ళ మీద ఏదో చెప్పడానికి కాదు, వాళ్ళ మీద నాకే కోపం లేదు. పిల్లల గురించి ఎందుకు చెప్తున్నానంటే, ఈరోజు ఉదయకాలపు సమయంలో వయసులోనే చనిపోతున్నారు, 30 ఏళ్ళ లోపలనే యాక్సిడెంట్లో మరణిస్తున్నారు. మీరు ప్రయాణం చేస్తుండగా మీ బలము తగ్గిపోతుంది, మీ దినములు కొద్దివగుతున్నవని సాక్షాత్తు కీర్తన గ్రంథం 102వ కీర్తనలో ప్రయాణాల గురించి, యాక్సిడెంట్ల గురించి దేవుడు రాస్తున్నాడు. పడి కాళ్ళు చేతులు విరగొట్టుకొని కుంటివాడివి కాకమునిపే పడి కాళ్ళు చేతులు విరగొట్టుకొని మంచాన పడక తలికే నువ్వు చేస్తున్న తప్పుని సరి చేసుకుంటే నిండు ఆయుష్తో జీవిస్తావు. తల్లిని ప్రేమించు, తండ్రిని ఆదరించు, అంతేగాని నిర్లక్ష్యం చేయొద్దు. చదవండి బైబిల్లో సామెతల గ్రంథము 23వ అధ్యాయము 22వ వచనం. నిన్ను కనిన నీ తండ్రి ఉపదేశమును అంగీకరించు. ఆలోచించు, ఎవరు ఉపదేశాన్ని అంగీకరించాలి? తండ్రి మాటను ఉపదేశించినప్పుడు అంగీకరించాలి. రేయ్, ద్రాక్ష తోటలో పని జరుగుతుంది, నువ్వు వెళ్ళరా పెద్దోడా, పని చేయించుపో అని చెప్పాడు యేసు ప్రభు. పెద్దోడు ఏమన్నాడు తెలుసా? పెద్దోడు ఏమన్నాడు తెలుసా? నేను పోను అన్నాడు ఒకసారి. తండ్రి ఒక పని చెబితే ఏమన్నాడు కొడుకు? ఏమన్నాడు? నేను పోను. రెండో వాడిని పిలిచాడు. అరే నువ్వన్నా పోరా పనిలో కంటే, నేను పోతున్నాను అన్నాడు, కానీ పోలా. పిమ్మట మనసు మార్చుకొని పెద్దవాడు తండ్రి చెప్పిన మాట గౌరవించి పనికి వెళ్ళాడు. కాబట్టి మనసు మార్చుకోమని దేవుడు అడుగుతున్నాడు. ఈ ఉదయకాల సమయంలో ఈ వర్తమానం ద్వారా నీ హృదయం సరిదిద్దుకుంటే నిండా నూరేళ్ళు బ్రతుకుతావు.
ప్రయాణం చేసేటప్పుడు యాక్సిడెంట్లు జరగవు, యాక్సిడెంట్లో పడి కాళ్ళు చేతులు విరగవు. మీకు రెఫరెన్స్ కావాలంటే అది కూడా ఇస్తాను బైబిల్లో నుంచి. చూడండి, బైబిల్ ముందు ఈ వాక్య వచనాన్ని చదవండి. సామెతల గ్రంథము 23వ అధ్యాయం 22వ వచనం. నిన్ను కనిన నీ తండ్రి ఉపదేశమును అంగీకరించుము. నీ తల్లి ముదిమి యందు ఆమెను నిర్లక్ష్యము చేయకము. ముదిమి అంటే ఏంటి? ముసలతనం. ఏతనం? నీ తల్లి ముసలితనమందు ఆమెను నువ్వు నిర్లక్ష్యం చేయొద్దు. అందుకే యేసు ప్రభు సిలువలో వేలాడుతూ కూడా వాళ్ళ అమ్మ వైపు చూసి, అమ్మా పిలిచాడా లేదా, అమ్మా అదిగో నీ కుమారుడు అనే బాధ్యతని యోహానుకు అప్పగిచ్చాడు. దిస్ ఈజ్ మై రూల్, ఇది ఆజ్ఞ. నీ తల్లిని నీ తండ్రిని సన్మానించు, అప్పుడు నువ్వు దీర్ఘాయుష్మంతుడిగా బ్రతుకుతావు. నీ తల్లిని ఎప్పుడు కూడా నువ్వు నిర్లక్ష్యం. వృద్ధాప్యంలోకి వచ్చిన తర్వాత ముసలి వాళ్ళు తల్లిని తండ్రిని చాలామంది నిర్లక్ష్యం చేస్తున్నారు. అరే గుండెల్లో నొప్పిగుందిరా, హాస్పిటల్ దాకా పోయిద్దాం రా అంటే, ఇవాళ కాదులే రేపు పోదాం అనే కొడుకున్నాడా లేడా? లేదా? అమ్మా నీ మెల్లో తాడు నాకు ఇవే అంటది కూతురు అంటది, నీ మెల్లో తాడు నాకు ఇచ్చేయి, లేకపోతే వదిన తీసుకుని దనిద్ది. ఇవ్వకపోతే నీ మొహం తోడిన పో అంటే అనే కూతురు ఉందా లేదా? ఆలోచించండి, చెవియొగ్గండి, దేవుని మాటలను గైకొనండి. నిజంగా నిన్ను ప్రేమించే వ్యక్తి ఈ భూమి మీద ఎవరైనా ఉన్నారంటే ఒకే ఒక్కడు, నువ్వు నీ కోసం పడి చచ్చే వ్యక్తి నీ కోసం ఒకడు ఉన్నాడు. ఆయన పేరే యేసు ప్రభు. ఆయనే నీ కొరకు పరితపించాడు, నీ కొరకు ప్రాణం పెట్టింది దేనికంటే ఆయన నిన్ను ప్రేమించాడు. నిజమైన ప్రేమ నీకు కనుపరిచాడు. ఈరోజైనా, ఇక నుంచైనా, ఈ వాక్యం విన్నప్పటి నుంచైనా నీ జీవితాన్ని సరి చేసుకొని నీ తల్లిని నీ తండ్రిని నిర్లక్ష్య పెట్టొద్దని నా యేసు ప్రభు నీతో చెప్తున్నాడు. ఒకవేళ నిర్లక్ష్య పెట్టావా నీ కాళ్ళు చేతులు విరగొడతాడు. చూడ రెఫరెన్స్ బైబిల్లో దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్న రెఫరెన్స్ ఇస్తున్న చూడండి. ఆ విషయాన్ని బట్టి పరిశుద్ధ గ్రంథంలో యెషయా గ్రంథం 8వ అధ్యాయము 15వ వచనం. అరే బాగానే వెళ్తారు ప్రయాణం చేస్తూ వెంటనే పడిపోతారు కింద బండి మీద నుంచి. లేకపోతే వీరు చక్కగా వెళ్తుంటే ఎదురు లారీయో బోరియో వచ్చింది, చక్కగా ఖచ్చితంగా ఢీ కొట్టింది, అక్కడ పడిపోతారు. ఈరోజు చిన్న వయసులోనే యాక్సిడెంట్లు, చిన్న వయసులోనే మరణాలు. కారణం ఏంటంటే నీ తల్లిని నీ తండ్రిని నువ్వు ప్రేమించకపోబట్టే, నీ తల్లిని నీ తండ్రిని నువ్వు నిర్లక్ష్యం చేయబట్టే. ప్రేమ ద్వారా చెయ్యి పట్టుకొని నడిపించలేని కొడుకు, వృద్ధాప్యంలో ముసలి తల్లికి దారి చూపించలేని కొడుకు ఈ లోకంలో ఎంతోమంది ఉన్నారు. నిన్ను వృద్ధాశ్రమంలో జాయిన్ చేసేది నీ కొడుకులు, నీ పిల్లలే కానీ నీ భర్త కాదని, నీ భార్య కాదని ఈరోజు నేను స్పష్టంగా మీతో చెప్తున్నాను. నీ భర్త నిన్ను ఎప్పటికీ ఎంత తాగుబోతుడైనా, ఎంత తిరుగుబోతుడైనా, ఎంత పండుబోతుడైనా, తిరుగుబోతూ, పండుబోతూ, దున్నపోతూ, తిట్టుబోతూ, ఎంత చెడు భర్త అయినా సరే ఆ భర్త భార్యని వృద్ధాశ్రమంలో జాయిన్ చేయడు. నీ భార్య గయ్యాలైనా జగడగొండైనా నీ భార్య నిన్ను వృద్ధాశ్రమంలో జాయిన్ చేయదు. కానీ మీకు పుట్టారే మీ పిల్లలు, వాళ్ళే నిన్ను వృద్ధాశ్రమంలో జాయిన్ చేసేది, వాళ్ళే నిన్ను నిర్లక్ష్య పెట్టేది. తెలుసుకో ఈ సత్యాన్ని, తెలుసుకో ఈ నిజాన్ని. కాబట్టి బైబిల్ చెప్తుంది, ఒకవేళ నువ్వు తల్లిని తండ్రిని బాధ పెట్టిన వ్యక్తివైతే, నిర్లక్ష్య పెడుతున్న వ్యక్తివైతే, తల్లిని కొట్టి తండ్రిని తరుమువాడు ఎవరైనా ఈ వాక్య వినోదం ద్వారా ఉంటే ఇప్పుడే నీ జీవితాన్ని సరి చేసుకో, నీ మనసును మార్చుకో. లేకపోతే చదువు బైబిల్లో యెషయా గ్రంథము 8వ అధ్యాయము 15వ వచనం.
అనేకులు వాటికి తగిలి అనేకులు వాటికి తగిలి తొట్టిల్లుచు పడి కాళ్ళు చేతులు విరిగి చిక్కబడి పట్టబడతారు. ఆలోచించు. కాళ్ళు చేతులు విరగొట్టుకుంటావా? ప్రాణాన్ని పోగొట్టుకుంటావా? ఒకవేళ నేను బండి ఎక్కను, యాక్సిడెంట్ జరిగిద్దని నువ్వు అనుకుంటే ప్రతి ఒక్కడు చచ్చేది ఎక్కడో తెలుసా? లంకంత కొంప కడతారు, పెద్ద పెద్ద ఇల్లులు కడతారు. చచ్చేది ఎక్కడంటే బాత్రూంలోనే. ఎక్కడ? బాత్రూంలోనే. కాలు జారి చేస్తారు బాత్రూంలో. చూడండి, ఆ రిఫరెన్స్ కూడా మీకు ఇస్తాను బైబిల్లో నుంచి. దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. పరిశుద్ధ గ్రంథంలో నుంచి దేవుని యొక్క వాక్య భాగంలో, ప్రతి సహోదరి సహోదరుడా, ఇప్పుడైనా నీ హృదయాన్ని, యెషయా గ్రంథం 30వ అధ్యాయం 26వ వచనం, 30వ అధ్యాయం 26వ వచనం, 36వ అధ్యాయం 26వ వచనం. యెహోవా తన జనుల గాయము కట్టి, దేవుడు తన జనుల గాయమును కట్టి వారి దెబ్బను బాగు చేయి దినమున, బాగుపడాలనుకుంటే ఆ దేవుని చేతులకు రా. వాక్యానికి లోబడు, వాక్యానికి కట్టుబడు. ఆలోచించు. ప్రేమ దేనిలారా, దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. చివరిగా ఒక మాట చెప్తున్నాను. పరిశుద్ధ గ్రంథంలోనికి నిర్గమాకాండము 21వ అధ్యాయము 15వ వచనం. 21వ అధ్యాయం 15వ వచనం. తన తండ్రినైనను తల్లినైనను కొట్టువాడు నిశ్చయము. దిస్ ఈజ్ మై ఆర్డర్. దిస్ ఈజ్ మై ఆర్డర్. ఇది దేవుని చట్టం. దీన్ని ఎవరూ మార్చలేడు. నిశ్చయముగా చెప్తున్నాను, తల్లిని తండ్రిని కొట్టువాడికి ఏ శిక్ష అంట చెప్పండి? మరణ శిక్ష. ఈ శిక్ష వేసేది ఎవరు? దేవుడే. తల్లిని తండ్రిని ఇక కొడితే మరణ శిక్ష. ఒకవేళ శపిస్తే, అక్కడే 16వ వచనం ఉంటుంది చూడండి, శపించిన వాడికి కూడా మరణ శిక్ష. ఆలోచించు బాగా. ఇంకొక చోట బైబిల్లో మత్తయి సువార్త 15వ అధ్యాయం 4వ వచనంలో దూషించిన వానికి కూడా. కొంతమంది అంటారు, చేతకాని దాన్ని ఎందుకు కానీ మమ్మల్ని అనేవాళ్ళు ఉంటారా పిల్లలు? అంటారా? సాక్షాత్ యేసు ప్రభువే చెప్తున్నాడు. ఈ ఒక్క వచనం చదువుకొని ప్రార్థన చేద్దాం. 15వ అధ్యాయము 4వ వచనం, మత్తయి సువార్త 15వ అధ్యాయము 4వ వచనం. తల్లిని తండ్రిని దూషించిన వానికి తల్లిదండ్రులను గణపరచమనియు తండ్రినైనను తల్లినైనను దూషించిన వాడు తప్పకుండా మరణము పొందవలనని దేవుడే సెలవిచ్చెను. పాత నిబంధనలో ఒక రూలు, కొత్త నిబంధనలో ఒక రూల్ లేదు. ఈ వాక్యానికి ఆ వాక్యంలో ఆ గ్రంథంలో ఒకలాగా, ఈ గ్రంథంలో ఒకలాగా లేదు. పాత నిబంధనలో మరణశిక్షే, కొత్త నిబంధనలో మరణశిక్షే. ఎవరికి? తల్లిదండ్రులను కొట్టిన వానికి, తల్లిదండ్రులను శపించిన వానికి, తల్లిదండ్రులను దూషించిన వానికి ఏ శిక్ష అంట? మరణశిక్ష. కాబట్టి ఆ మరణశిక్ష నీ ఒంటి మీదకు రాక తలికే, యాక్సిడెంట్లో పడి కాళ్ళు చేతులు విరగ్గొట్టక తలికే, నువ్వు ప్రయాణం చేస్తుండగా నీ బలము కృంగిపోక తలికే, నీ దినములు కొద్దివి కాక మునిపే. ఇదంతా జరగాలని నేను నీకు చెప్పట్లేదు. ఇదంతా జరగాలని నేను నీతో ఈరోజు ఉదయాన్నే ఈ మాటలు చెప్పడం లేదు. ఇప్పుడైనా నిజాన్ని తెలుసుకొని, లోకంలో యవ్వనస్తులు 50 ఏళ్ళు 40 ఏళ్ళు నిండక తలికే పుట్టుకుని పోతుండే ఒకడు. ఇప్పుడెప్పుడు అంటారు, అట్లా బొట్ల పావుల బొట్ల పండగ నాడు పాసం తిని పుట్టుకుని చస్తుంది ఒక్కొక్కడు. యవ్వనస్తులు చనిపోవడానికి బల ముఖ్యమైన కారణం తల్లిదండ్రుల మాట వినకపోబట్టే. వాళ్ళ తలల మీద ఏం వెలుగుతుంది? దీపం వెలుగుతుంది.
కాబట్టి ప్రేమేందని ద్వారా సరి చేసుకోండి. వాక్య ప్రకారంగా దేవుని యొక్క వాక్యానికి పిల్లలమైన మనము తల్లిదండ్రులను ప్రేమించే మంచి గుణము మనకు దేవుడు అనుగ్రహించునుగాక. ప్రార్థన చేద్దాం. అందరం తల్ల ఉంచుదాం. మహాగణుడ, మహోన్నతుడ, దేవానికి స్తోత్రాలయ్యా. తెలిసి కూడా తల్లిని ముసలితనం మందు నిర్లక్ష్యం చేస్తున్నాం. ఆమె నా కోసం కన్నీరు విడిచి ప్రాణానికి తెగించి బిడ్డకు జన్మనిచ్చింది. అలాంటి తల్లిని నిర్లక్ష్యం చేస్తున్నావు, దూషిస్తున్నావు, శపిస్తున్నావు, కొడుతున్నావు. ఆ తల్లిని ఇంట్లో లేకుండా తరుముతున్నావు. ఆ తల్లి ఆయిళ్ళు తిరిగి ఏడుస్తూ బిక్కుమంటే ఆ తల్లికి ఎవరు అండలేరని నువ్వు అనుకుంటున్నావు. కానీ నా దేవుడు బిడల పక్షాన ఉన్నాడు. మహాదేవానికి స్తోత్రాలు. ఇక్కడి నుంచైనా మేము జ్ఞానము కలిగి మనసు మార్చుకొని ఈ వాక్యమునకు కట్టుబడి ఉండే గొప్ప భాగ్యము దయచేయ. మా తప్పులను క్షమించు, మన్నించు. ఇక నుంచి నీ వాక్య ప్రకారంగా బ్రతకగలిగి గొప్ప భాగ్యము ప్రసాదించి ప్రతి ఒక్కరూ తల్లిదండ్రులను ప్రేమించే వ్యక్తులుగా, తల్లిదండ్రులను గౌరవించే వ్యక్తులుగా ఈ సొసైటీలో అందరూ కూడా ప్రభువా యవనస్తులకు తెలివి జ్ఞానమును పుట్టించమని, యవనస్తులు దేని చేత తమ నడవడిక సరిదిద్దుకుందరంటే నీ వాక్యమును చూసుకున్నట్టు చేతనే కదా అన్నావు. ఈ వాక్యంతో మా జీవితాలు సరిచెయ్యి. ఈ వాక్యంతో మా జీవితాలు సరిదిద్దునైనా. ఏ తల్లిని ప్రభు మేము అవమానపరిచామో ఆ తల్లికి మేము మా ద్వారా మంచి పేరు తీసుకొచ్చి గొప్ప భాగ్యము దయచేయమని యేసుక్రీస్తు వారి దివ్య నామములో ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమెన్. అందరూ లేచి నిలబడదాం. ఆశీర్వాదంతో సెలవు తీసుకుందాం. అందరూ లేచి నిలబడదాం. కన్నవారు లేకున్నా అమ్మ నాన్నవైనావు, బంధుజనులు రాకున్నా తోడు నీడవైనావు. కన్నవారు లేకున్నా అమ్మ నాన్నవైనావు, బంధుజనులు రాకున్నా తోడు నీడవైనావు. ఎందుకింత ప్రేమ నాపై యేసయ్యా, ఎందుకింత జాలి నాపై యేసయ్యా. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక. నీ రాజ్యం మాకు వచ్చును గాక. నీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్టు భూలోకమందు నెరవేరును గాక. మాకు కావలసినటువంటి అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము. మా రుణస్తులను మేము క్షమించిన ప్రకారము మా రుణములను క్షమించము. మమ్మను శోధనలోనికి తేక కీడు నుండి తప్పించు. ఎందుకనగా రాజ్యము, బలము, మహిమ నిరంతరం మీరే ఉన్నారు తండ్రి. ఆమెన్. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం, సమాధానం, సంతోషం ఇక్కడ కూర్చొని ఈ వాక్యం విన్న బిడలకు, ఈ లైవ్లో ఉండి ఎంతోమంది ఈ వాక్యం వింటూ ఉండగా వారి కుటుంబాలకు, సర్వలోకంలో ఉన్నటువంటి సకల పరిశుద్ధుల కుటుంబాలకు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడై ఉండునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. క్రీస్తు ప్రేమలో వర్ధిల్లునుగా. గాడ్ బ్లెస్ యు. తిరిగి మరలా రేపు ఉదయం 5:50 లైవ్ ప్రారంభమవుతుంది. వాక్యం మరొక కొత్త మెసేజ్ తోటి మేము ముందుకు వస్తున్నాం. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరూ ప్రతిరోజు ఈ వాక్యాన్ని మీరు వినాలి, అనేక మందికి షేర్ చేయవలసిందిగా ప్రభుపేట మనం చేస్తున్నాను. గాడ్ బ్లెస్ యు. థ్యాంక్ యూ. అందరికీ వందనాలు.